వెల్కమ్ టు ఐఫిట్ మ్యాటర్స్. నా పేరు నవీన్ రెడ్డి. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఏంటంటే, సార్ మీరు B2B చేస్తారా, లేదు మేము తీసుకున్న మ్యాటర్స్కి ప్రతి ఒక్క మ్యాటర్స్కి GST బిల్ ఇస్తారా అని చెప్పేసి ఎంతో మంది క్వశ్చన్స్ చేశారండి. ఈ GST గురించి అయితే నేను బిఫోర్గా వీడియో కూడా చేశాను. సో మరొకసారి మీకు GST గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మ్యాట్రెస్ ఇండస్ట్రీలో వచ్చేసి ప్రతి ఒక్కరు వితౌట్ GST బిల్ అయితే మనం ఎవరికి ఇవ్వలేమన్నమాట. అంటే వితౌట్ GST అంటే మీకు తెలుసు, దాన్ని డో నంబర్ దాన్ని అలా పిలుస్తారనమాట. సో మనం ఏది కూడా మనం కంపెనీకి డబ్బులు ఇచ్చి మనం తీసుకుంటాము. సేమ్ థింగ్ మీరు మా దగ్గర మ్యాటర్స్ కొంటే కంపల్సరీ GST బిల్తో సహానే వస్తున్నారు. వితౌట్ GST మనం ఏ కస్టమర్కి ఇవ్వలేము. ఒకవేళ కొంతమంది కస్టమర్ ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు మ్యాటర్స్లో వచ్చేసి సాధారణంగా 18% GST అప్లికేబుల్ అనమాట. సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే, సార్ నేను GST బిల్ నాకు అవసరం లేదు, నాకు 18% తగ్గిస్తారని అడుగుతారనమాట. సో కస్టమర్ మీరు క్యాష్ పే చేసినా, ఆన్లైన్ పే చేసినా, ఏ చెక్ రూపంగా ఇచ్చినా సరే కంపల్సరీ మీ GST ఇంక్లూడ్ అయ్యే ఉంటుందన్నమాట ఇక్కడ. సో మన ఐఫిట్ మ్యాటర్స్ మీరు పిల్లో తీసుకున్నా సరే మీకు GST బిల్లే వస్తుంది. అది మీరు ఎక్కడైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో క్లెయిమ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. ఇకపోతే B2B, జనరల్లీ B2B ఏంటంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. కానీ మనం ఏంటంటే నాట్ ఓన్లీ బిజినెస్ టు బిజినెస్, మనం D2C ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కొంతమంది ఇప్పుడు B2B అంటారు. మేము ఒక 5 years నుంచే D2C చేస్తాము. D2C అంటే B2B అంటే బిజినెస్ టు బిజినెస్. అంటే నా ప్రోడక్ట్ నేను ఒక ఫర్నిచర్ షాప్ వాళ్ళ కానీ, లేదంటే ఏదైనా మ్యాట్రెస్ స్టోర్స్ వాళ్ళకి ఇవ్వడం B2B అంట. D2C అంటే ఏంటంటే మనం డైరెక్ట్ టు కస్టమర్ అనమాట. సో B2B కూడా మనం ఏంటంటే డైరెక్ట్, ఇట్స్ కాల్డ్, మనం ఈవెన్ ఒక ఫర్నిచర్ షాప్కి ఇచ్చే ప్రైస్లోనే మనం డైరెక్ట్ ఒక రీటైల్ కస్టమర్కి మనము ప్రైస్ ఇస్తున్నాము. ఇది ఇప్పుడు కాదండి, మనం ఇచ్చేది ఆల్మోస్ట్ ఒక 4 to 5 years బిఫోర్ నుంచే మనము డైరెక్ట్ కస్టమర్కి ప్రైస్ ఇస్తామన్నమాట. సో ప్రైస్ విషయంకి ఏంటంటే, నేను ఇప్పుడు సపోజ్ వేరే వెండర్స్కి ఇచ్చి వాళ్ళు ఇంకోటి ప్రైస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఎన్ని చేతులు మారుతుంటాయో అంత ప్రైస్ అనేది ఆబ్వియస్లీ ఆ ప్రైస్ ద్వారా మీ పైనే పడుతుంది అనమాట. సో మనం GST బిల్ ఇస్తాము. అండ్ మన దగ్గర B2B అంటే B2B కానీ, B2C కానీ, D2Cగా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం ఒకటే టార్గెట్, మనం మ్యానుఫ్యాక్చర్ చేసి మనం డైరెక్ట్ కస్టమర్కే డెలివర్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మీకు ఒకటి క్వాలిటీ వస్తుంది, రెండోది ప్రైస్ వస్తుంది, మూడోది సర్వీస్ వస్తుంది అనమాట. మనం దీని మీదే ఫోకస్ చేస్తాము. సో మరిన్ని డీటెయిల్స్ గురించి, దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కాల్ టు మీ ఆర్ వాచ్ మై వీడియోస్.